నిర్గమ 3వ అధ్యాయం 7, 8 చదవండి. తర్వాత ఆదికాండం 21:17 చదవండి. వెంటనే చదివిన తర్వాత ఇది చదివేసేయండి. నిర్గమ 3వ అధ్యాయము 7, 8 చదివిన వెంటనే ఆదికాండం 21:17 చదవండి. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. వారి మొరను వింటిని. నోట్ దిస్ పాయింట్. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెర్షీయులకు, హివ్వీయులకు, యోబుసీయులకు నివాస స్థానమైన పాలు తెన్నులు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోటు దేవుడు వాని స్వరము వినియున్నాడు. నిర్గమ 3:7-8 ఏముందంటే, దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడుతున్నాడు. మండుచున్న అగ్నిగా ఒక పొద మీదకి దిగొచ్చి, మోషే మోషే మోషే, నిశ్చయముగా నా ప్రజల మొరను నేను వింటిని. నేను వారి మొర విన్నాను మోషే. వారు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. 430 సంవత్సరాల బానిసత్వం వాళ్ళదే. మోషే, నేను వారి మొర విన్నాను. నువ్వేం చేస్తావు నాకు తెలియదు. నువ్వు అర్జెంటుగా ఫరో దగ్గరికి వెళ్ళాలి, నా ప్రజలను విడిపించాలన్నాడు. అక్కడ యెహోవా ఇజ్రాయేలీల మొర వినెను. అది మనసులో పెట్టుకోండి. ఇప్పుడు ఆదికాండం 21:17లోకి వద్దాం. దేవుడు ఆ చిన్నవాని మొర వినెను అని రాయబడి ఉంది. ఎవరంటే హాగరు కుమారుడు. ఈమెకు భయం వేసి పిల్లోడిని ఇసిరేసింది ఆ చెట్టు దగ్గరికి. ఇక చచ్చిపోతాడేమో అని చూస్తుంది ఏడ్చుకుంటా ఆగరమ్మ. వాడు పాపం ఏం ప్రార్థన చేశాడు? అయ్యా నా అమ్మ ఇసిరేసింది అన్నాడు. నా నాన్న నన్ను వదిలేశాడు అయ్యా, నా అమ్మ నన్ను ఇసిరేసింది అయ్యా అని మూలుగుతూ ఏడుస్తూ ఉంటే దేవుడు ఆ చిన్న వాని మొరను వినెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు నా మెసేజ్ టైటిల్ ఏంటంటే, బాగా ప్రార్థన చేసేసి కన్నీరు గార్చి పరిశుద్ధాత్మతో పెట్టిన మెసేజ్ టైటిల్, ఇంకా దేవుడు వింటున్నాడు. ఇంకా దేవుడు ఇది కంగారు పడ మాకు. నీ బాధలే కాదు, నీ కష్టాలే కాదు, నీ ఇబ్బందులే కాదు, నీ గోసే కాదు, దేవుడు ఇంకా వింటున్నాడట. ఒక ఉదాహరణ చెప్పనా మీకు? నాకు నిజంగా ఈ వాక్యం ప్రభు మాట్లాడుతుంటే నాకు ఒక ఆమె గుర్తొచ్చింది. ఒక ఆమె ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉంది. ఆమె నెంబర్ ఫీడ్ చేసుకున్నాను, ఎత్తట్లేదు. నేను చూసిన వేరే నంబర్ నుంచి చేసింది కాబోలు ఎత్తేసాను టక్కుని. హలో అంటే, ఇప్పుడు దొరికావు బాబు నువ్వు అంటాం. చెప్పండి, నాకు కవర్ చేసుకోవాలి కదా మరి, బిజీగా ఉన్నాను కొంచెం అని మాట్లాడింది. 10 నిమిషాలు మాట్లాడతాను, ఇసుకిచ్చలేయ్యా, ఇసుకిస్తానని చెప్పి నా ఫోన్ ఎత్తట్లేదు. ఇది మా ఎదిరింటాం ఫోను, నెంబర్ ఫీడ్ చేసుకోబాకు అంది. 10 నిమిషాలు అన్నది గంట మాట్లాడింది. ఇయని ఓకే సరే ఉంటానంది. నేను కంగారులో టెన్షన్లో రెడ్ బటన్ అనేది నొక్కల. ఉంటానంది. నేను పెట్టేసింది అనుకున్నాను. అమ్మో తలకాయ నొప్పిదన్న. వా, ఇప్పుడు ఈ మెసేజ్ కావాల్సింది కాబట్టి ఇది నేను మీకు చెప్తున్నాను, నవ్వించడానికి కాదు. కానీ ఈ మెసేజ్ మీకు అర్థం కావాలంటే ఇది చెప్పాలి. విన్నాను, బాధలు విన్నాను, అంతా చెప్పింది, బాధలు, సమస్యలు, గొడవ అంతా చెప్పింది. వినేసేసి కట్టేసాను అనుకుని బిత్తరగా ఏమిటో మరి అట్లా పడేసి ఫోను. అమ్మో తలకాయ నొప్పిదిరా బాబోయ్ అని అన్న. హలో హలో అంటుంది అనుకుంటు, నాకేమీ పట్ల. కట్టేసి మళ్ళీ చేసింది. ఏమేంట్రా మళ్ళీ చేసిందంటే, ఏంటయ్యా తలకాయ నొప్పిది అన్నావా? తలకాయ నొప్పి వస్తుంది, శాస్త్రి మా మిమ్మల్ని మా అమ్మను. నేను అంటున్నాను, యేసు ప్రభు నీ బాధలు, నీ కష్టాలు, నీ కన్నీళ్ళు, నీ ప్రార్థన మాత్రమే కాదట, నువ్వు మాట్లాడే ప్రతి మాట వింటాడట. ఇంకా వింటున్నాడు. బట్ స్టిల్ నీ ప్రార్థన ఒకటిని, నీ తిట్లు ఎండో అంటానికి ఏమైనా ఉందా? అన్నీ అంటున్నాడు. నా గతిలాగా అయిపోద్ది మంది సీను.
యేసు ప్రభువారు నీ ప్రార్థన ఒకటే విని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని నువ్వు తిడుతున్నప్పుడు, నువ్వు బూతులు తిట్టినా, నువ్వు అబద్ధాలు ఆడినా, చండాలమైన నికృష్టమైన మాటలు మాట్లాడితే అది ఆయనకి వినపడదు అనుకోవటానికి లేదుగా. అది కూడా వినేస్తున్నాడు యేసు ప్రభు. నాది ఎనిది చూసామామా అట్టుంటుంది సీను. అందుకే ఎవరు కూడా పొరపాటును కూడా యేసు ప్రభువారు మా బాధలే వింటాడు, మా కష్టాలే వింటాడు, మా కన్నీళ్ళే చూస్తాడు, మేము చేసి ఆర్తనాదమే వింటాడు, కానీ మేము మాట్లాడే పనికి మన మాటలు ఎండనుకునే వాళ్ళు వింటాడు ఆయన. ఈ కోణంలో ఎయిర్పోర్ట్ ఆలోచించండి. కోణాన్ని మార్చేద్దాం ఈ యొక్క ఉదయం. ఇశ్రాయేలీయుల మొర దేవుడు వినెను, ఆ చిన్నవాని మొర దేవుని వినెను. హన్నా చేసిన ప్రార్థన మొర దేవుడు వినెను. నువ్వు తిట్టిన తిట్లు కూడా దేవుడు వినెను. అది నేను అంటుంది. దేవుడు నా మొర వినేవాడు, నా కన్నీళ్ళు తుడిచేవాడు, నా బాధలు చూసేవాడు, నా కష్టాలు చూసేవాడు. ఓకే, ఆ కోణంలో బాగా ధైర్యం వచ్చేస్తుంది. దేవుడు వింటున్నాడు అన్న కోణంలో భయం కూడా పుట్టాలి నీకు. ధైర్యం ఒకటే కాదు మన జీవితంలో కావాల్సింది. దేవుడు నా మొర వింటాడు, నా బాధ వింటాడు, నా కష్టం వింటాడు, నా కన్నీళ్ళు చూస్తాడు. ఎస్, కాదన్ను. ధైర్యంగా ఉంది ఈ మాటలు మాట్లాడితే. నేను ఆ మెసేజ్ టైటిల్ ఎందుకు పెట్టా, దేవుడు ఇంకా వింటున్నాడు, చాలా జాగ్రత్తగా మాట్లాడు అని. ఇంకా వింటున్నాడు, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వలేదు. నువ్వు చేసిన ప్రార్థన విన్న దేవుడు నువ్వు తిట్టిన తిట్లు కూడా వింటున్నాడు. చాలా జాగ్రత్త, ఖబర్దార్. ప్రభు నీ మాటలు వింటున్నాడు. చాలా శాపంలోకి వెళ్ళిపోతాం. ఒక రెఫరెన్స్ చూపిస్తా, సంఖ్యాకాండం 12. నేను చదువుతాను. వీళ్ళు నత్తి బ్యాచ్కి నేనేమని పూట నేనే చదువుతాను. నాకు చాలా ఇష్టమైన అధ్యాయం ఇది. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకునిన ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. నోట్ దిస్ పాయింట్, యెహోవా ఆ మాట. కష్టాలే కాదండి వినేది, నువ్వు మాట్లాడే షోయింగులు కూడా వింటాడండి. అక్కడ షోయింగులు చేసేస్తున్నారు అన్నయ్య అక్క. మోషే మీద చిర్రబుర్ర ఎగురుతున్నారు. ఏయ్, నువ్వు పలికిందే వింటాడా దేవుడు? మేము పలికిందండా? మేము సేవ చేయట్లేదా? సేవలో మేము సహకరించట్లేదా రా మోషే? ఓ బిల్డప్ ఇచ్చేస్తున్నావు. 30 లక్షల మంది జనాంగం నీ ఒక్కడితోనే నడిచేస్తున్నారా? నేను లేకుండా, అన్నయ్య లేకుండా ఈ సేవ ఇలా జరుగుతుంది అనుకుంటున్నావా? మా పాలు కూడా ఉంది, మా హస్తము కూడా ఉంది, మా ప్రయాస కూడా నువ్వు గుర్తించు. నువ్వు పలికితేనే కాదు, మేము పలికితే కూడా దేవుడు కార్యాలు చేస్తాడు అని కొంచెం వాదనకి దిగారు తమ్ముడితో. సొంత కుటుంబీకులే, రక్త సంబంధులే. వినండి. భలే గమ్మత్తు అనిపించింది నాకు. నీవు పెట్టే ఆర్తనాదమే కాదు, నీవు మాట్లాడే ప్రతి మాట రికార్డ్ అయిపోతుంది పరలోకంలో. భయం పుట్టాలి ఈ ఉదయం. ఒకవైపు ఎంత ధైర్యం ఉందో దేవుడు వింటున్నాడో ప్రార్థనని, ఒకవైపు అంతే భయం ఉండాలి. సమస్తమును వింటున్న దేవుడు ఆయన. ఇక్కడ ఆ మాట నేను నోట్ చేసుకున్నా. యెహోవా ఆ మాట వినెను. 3వ వచనం. ఏంటి ఇది కూడా వింటాడా? వింటాడు. ప్రార్థన ఒక్కటే వింటాడు అనుకున్నానయ్య గారు. కాదు, నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటాడు. అదేంటయ్య గారు, నా విన్నపం ఒకటే వింటాడు అనుకున్నాను ఇన్ని రోజులు. ఈ మాటలు కూడా వింటున్నాడా? ఈ మాటలు కూడా వింటున్నాడు. బాగా నీకు సన్మానం చేస్తాడు. పాపం పిల్లవై ప్రార్థన వింటాడు, కన్నీళ్ళే చూస్తాడు, కష్టాలే వింటాడు, ఈ శోకమే వింటాడు. తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసుకుంటాడు నా మాటలు వినలేక. మళ్ళీ ఆన్ చేస్తాడు నేను ప్రార్థన చేసినప్పుడు. ఈ మధ్యలో మాటలన్నీ, తలకాయ నొప్పులన్నీ ఆయనకు అవసరం లేదు అనుకుంటున్నావు, అన్నీ కావాలి ఆయనకి. వీళ్ళిద్దరూ చూడండి, మిరియాము అహరోన్లు మోషే మీద ఎట్ టైం చెలగాండు ఆడేస్తున్నారు. ఏంట్రా, ఏంటి పెత్తనం చలేస్తున్నావు ఏంటి? 30 లక్షల మంది నువ్వు ఒక్కడితోనే వెళ్తున్నారా? నువ్వు పలికితేనే కార్యం జరిగిద్దా? నువ్వు పలికితేనే రూఢి చేస్తాడా? మేము పలికితే జరగవా? మమ్మల్ని ఏంటి తీసిపడేస్తున్నావేంటి నువ్వు? మాకు మాట చెప్పవేంటి నువ్వు? మమ్మల్ని గౌరవించవేంటి నువ్వు? వయసులో పెద్దవాళ్ళము, నువ్వు చిన్నోడివి. మమ్మల్ని గౌరవించవేంటి? మమ్మల్ని పట్టించుకోవేంటి? మా మాట సాయం తీసుకోవేంటి? మమ్మల్ని అడగవేంటి? యెహోవాకి నీ అవసరం ఎంత ఉందో మా అవసరం కూడా అంతే ఉంది.
మోషే కబడ్దార్ అంటే మోషే అంతగా రియాక్ట్ అవ్వలేదు, కానీ దేవుడు రియాక్ట్ అయ్యాడు. 3వ వచనం చూడండి. అలానే యెహోవా మాట వినును మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. 4వ వచనం యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారము వద్దకు రండి. హఠాత్తుగా మోషే అహరోనులను మిర్యానులకు ఆజ్ఞాపించెను. ఆ ముగ్గురు రాగా. 5వ వచనం యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిర్యాములను పిలిచాడు. ఇద్దరు రండి అన్నాడు. నా వైపు చూడు, ఇద్దరండి. ఎవరిద్దరిని? మిర్యాముని అహరోను. చెప్పండి ఇద్దరు పేర్లు. ఎగస్టాలు చేస్తున్నట్టండి అన్నాడు. వీళ్ళు భయంగా వణుకొనుక్క వెళ్ళారు. నేను అంటున్నాను, మొదటి మాట, నీ కుటుంబీకులే, మా తమ్ముడేగా, మా అక్కేగా, నా భర్తేగా, నా భార్యే కానీ లేఖనాలకు విరుద్ధంగా మాట్లాడితే నీకు పడిపోతాయి. నీ భర్తే ఎవడు కాదన్నాడు, నీ భార్యే ఎవడు కాదన్నాడు మహాప్రభు. కానీ లేఖనాలకు విరుద్ధంగా నీ భార్యని ఏమన్నా, లేఖనాలకు విరుద్ధంగా నీ భర్తని ఏం మాట్లాడినా, లేఖనాలకు విరుద్ధంగా నీ అక్కనో తమ్ముడినో చెల్లినో ఎవరినో ఒకటి నువ్వు ఏది మాట్లాడినా నువ్వు లెక్కప్ప చెప్పాలి. ఆయన వింటున్నాడు. ఆన్ ది రికార్డ్. అక్కడ జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టి భర్తతో ఎలా మాట్లాడాలి, భార్యతో ఎలా మాట్లాడాలి, పిల్లలతో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ చూసుకోవాలి. ఎట్టబడితే మాట్లాడితే యెహోవా ఆ మాట వినెను. అది అంతే. యెహోవా మాట వినెను. విని వీళ్ళిద్దరిని తీసుకురమ్మన్నాడు మోషేతో. భలే కామెడీగా ఉంటుంది ఈ సందర్భం చదివితే. కానీ ఈ పూట, ఈ ఉదయం ఒక భయాన్ని పుట్టించే సందర్భం ఇది. నువ్వు వచ్చేస్తా ఉంటుంది. ఇద్దరిని ఏమన్నారు వాళ్ళు పాపం? అరే మమ్మల్ని పట్టించుకోరా, మాకు కొంచెం విలువ ఇవ్వరా, మాకు కొంచెం గౌరవం ఇవ్వరా అన్నారు. అంతే, అంతకుమించి ఏమనలేదు వాళ్ళు. నువ్వేంట్రా సొంత పెత్తనాలు చేస్తున్నావు, సేవలో మేమిద్దరం కూడా ఉన్నాం కదరా మోషే, నువ్వు ఒక్కడ ఇంత బిల్డప్ ఇచ్చేస్తున్నావు ఏంటి, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అన్నారు. అంతే. తమ్ముడే కదా, ఊరుకోలే దేవుడు. లేఖనాలకు విరుద్ధంగా, దేవునికి విరుద్ధంగా ఎవరిని ఏదన్నా ప్రభు ఊరుకోడు. అయితే చూడండి 6వ వచనం చూడండి. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి. దేవుడు మాట్లాడుతున్నాడు మిర్యాము అహరోనులతో. మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడదును. హలో మిరియాం, ఎగస్టాల్ దానా, నువ్వు ప్రవక్తవే ఎవడు కాదన్నాడమ్మా. నేను నీతో కల్లో మాట్లాడతా, చూసుకో. నీ తమ్ముడితో ఎట్ట మాట్లాడతాను చూసుకో. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. 7వ వచనం అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. 8వ వచనం నేను గూఢ భాషలతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో నేను మాట్లాడతాను. మిరియాం కబడ్దార్ అంటాడు యేసు ప్రభు. దెబ్బ వణుకొచ్చేసి మిరియంకి ఎక్కడ లేని జ్వరం వచ్చేసింది. థర్మామీటర్ పెట్టుకుని 102కు పైకి ఉంది జ్వరం. నువ్వు ప్రవక్తవు కావచ్చు, ఎవడు గొప్ప, నేను నీతో కలలో మాట్లాడతా, కానీ నీ తమ్ముడు తల మాట్లాడి నేను ముఖాముఖిగా మాట్లాడతా. ఏమనుకుంటా నువ్వు? యెహోవా ఆ మాట వినెను. అమ్మో చూడండి 8వ వచనం మళ్ళీ చూడండి. నేను గూఢ భాషలతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకి విరోధముగా మాటలాడుటకు మీరేలా భయపడలేదా అని అన్నాడు. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయెను. కోపం వచ్చేసిన ఇద్దరి మీద. అసలు అక్కలేదు, అన్నయ్య లేదు, తోటకూర గోంగూర ఏంటి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు. దేవుడికి బీభత్సమైన కోపం వచ్చేసింది. మోషే ప్రార్థన చేస్తున్నాడు. వైపు చూడండి, దీర్ఘకాలంగా చదవద్దు. ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా మా అక్కయ్య, మా అన్నయ్య ఎంత కాదనుకున్నా నా తోడబుట్టిన వాళ్ళు అయ్యా, రక్తం పంచుకు పుట్టామయ్యా. అరే మోషే, వాళ్ళు నీతో అలా మాట్లాడడం నాకు నచ్చలేదురా బాబా. ఎంత తమ్ముడివైతే ఏనేమి, నువ్వు నా సేవకుడివి, నువ్వు సాత్వికుడివి, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడివి, 30 లక్షల మందికి నీ నాయకుడిగా నియమించాను. ఎంత అక్క అయితే ఎంత అన్న అయితే ఏంట్రా నీకు, నీకెక్కవేమో వాళ్ళు, నాకు కాదు అని చెప్పి ఆయన కోపం ఇద్దరి మీద రగులుకుంది కదా. అప్పుడు బై లక్ అహరోను ఎఫోదులో ఉన్నాడు. ఎఫోదులో ఉంటే శాపం రాదు.
చక్కగా ఎఫోదులో ఉన్నాడు, ప్రధాన యాజకుడు కదా, ఎఫోదులో ఉన్నాడు, అతని మీదకి రాలేదు. వెంటనే తన అక్క మీదకి వచ్చేసింది కుష్టి, హిమము లాంటి తెల్లని కుష్టి వచ్చేసింది ఒంటి మీద. ఆ కింద వచ్చిన అలా ఉంటుంది, తెల్లని కుష్టి వచ్చేసింది. అదేంటి దేవుడు పక్షపాత? మరి అహరోనికి ఏం రాకపోవటం ఏంటంటే, అహరోనికి కూడా ఎఫోద్ తీసేసినాక ఉంది, ఇచ్చాడు దేవుడు ఒక షాకు. మీరేం కంగారు పడబాకండి, ఆయన అన్నిట్లో సమానత్వాన్ని కలిగి ఉన్న దేవుడు. శిక్షలోనైనా, ఆశీర్వాదంలోనైనా, శాపంలోనైనా అన్నిట్లో సమానత్వం. ఎఫోద్ తీసేసుకున్న తర్వాత, ఆయన పనులన్నీ అయిపోయిన తర్వాత, పరిశుద్ధ పనులన్నీ ముగించుకున్న తర్వాత ఆయనకు కూడా ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. కాకపోతే నేను చెప్తున్నాను, నీ తమ్ముడైనా, నీ అన్న అయినా, నీ భర్త అయినా, నీ భార్య అయినా, మీ ఇంటోళ్ళైనా నోరు కంట్రోల్లో పెట్టుకుని మాట్లాడటం నేర్చుకోండి. లేఖనాలకి, ధర్మకార్యాలకి విరోధంగా మాట్లాడితే యేసు ప్రభు ఊరుకోడు. అది మీరు గుర్తుపెట్టుకోండి. దైవజనుడినైనా కావచ్చు, ఇంటి వారినైనా కావచ్చు, లేఖనాలకు విరుద్ధంగా భయంకరమైన మాటలు పలుకుతావు అంటే యెహోవా ఆ మాట వింటాడా? విండా? ఖచ్చితంగా. మీరు అంత స్లోగా చెప్పినా నేను గట్టిగా చెప్తున్నా, ఆయన వింటాడు, ఆయన వింటాడు. నీ ప్రార్థనే కాదు, నీ మొర్రే కాదు, నీ ఏడుపే కాదు, నీ గోలే కాదు, నీ గోసే కాదు, ఈ కూడా వింటాడు. అందుకే మెసేజ్ టైటిల్ పెట్టా, ఏమని? ఇంకా వింటూనే ఉన్నాడు, జాగ్రత్త. ఆయన దగ్గర రెడ్ బటన్ ఆప్షన్ లేదు. నువ్వేం మాట్లాడినా ఆన్ ది రికార్డ్, మొత్తం రికార్డ్ అయిపోతున్నాయి. నువ్వు ప్రార్థన చేసి లెగిసి నీ భర్తను ఏమంటున్నావో, నీ భార్యని ఏమంటున్నావో, నీ పిల్లల్ని ఏమంటున్నావో, నీ కొలీగ్స్ని కానీ ఏం మాట్లాడుకుంటున్నారో మీరు అన్నీ వినేస్తున్నాడు. మరి అది ఈ పూట ఒక భయం ఏడవాలి మీలో. దేవుడైన యెహోవా అన్నాడు, ఏ మిరియాము, అహరోను, మీకెందుకు భయం పుట్టలేదురా అసలు? నా సేవకుని అంటానికి, నా దైవజనుని అంటానికి, నా మోషేని అంటానికి, సాత్వికుని అంటానికి, ఇల్లంతట్లో నమ్మకమైన వాడిని అంటానికి, ముఖాముఖిగా మాట్లాడుతున్న వాడిని అంటానికి ఎక్కడ భయపడలేదు మీరు అన్నాడు. దెబ్బేమట దడుసుకుపోయారంతే, వణుకొచ్చేసి ఒక్కొక్క 102 గంటే పై జ్వరం పట్టుకుంది ఇద్దరికి. యేసు ప్రభు ఇది కూడా వింటాడా? వింటాడు. భయం కలగాలి, కడుపులో భయం ఉండాలి. ఒక్కొక్క మాట మాట్లాడుతున్నప్పుడు, భర్తతో మాట్లాడుతున్నప్పుడు, భార్యతో మాట్లాడుతున్నప్పుడు, దైవ జనుడితో మాట్లాడుతున్నప్పుడు, అక్కతోనో తమ్ముడితోనో ఇంకెవరితోనో మాట్లాడుతున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడడం నేర్చుకోవాలి. దేవుడు వింటున్నాడు, జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నాను, ఆయన వింటూనే ఉన్నాడు, జాగ్రత్త. వింటాడు, ఆయన వింటూనే ఉంటాడు. స్తోత్రం చెప్పండి. దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన ఆశీర్వాదం లేనిపోని ధైర్యం తెచ్చిపెట్టేస్తుందా నీకు? ధైర్యం వచ్చేస్తా ఉందా? దేవుడు నన్ను కృపతో నింపేస్తున్నాడు, ఆశీర్వాదంతో నింపేస్తున్నాడు. మరి వాళ్ళిద్దరికి పొగరు అదేగా, అహరోను మిరియాములకి. మేము సేవ చేయట్లేదా? నేను ప్రవక్తను కాదా? మిరియాము అంటుంది, నీ ప్రవక్త నేను కాదా? నీ అన్నయ్య ప్రధాన యాజకుడు కాదా? అంటే దేవుడు నీకు ఇస్తున్న కృప, దేవుడు నీకు ఇస్తున్న వరాలు నీకు లేనిపోయిన ధైర్యం తెచ్చిపెట్టేస్తున్నాయా? అనుకోగలిగి నోరు మూసుకొని జాగ్రత్తగా వాడుకోవాలి దేవుడు ఇచ్చిన వరాలు. మాకు రావా స్వస్థతలు, మేము ప్రార్థన చేస్తాం, మాకు రావా దర్శనాలు? నోరు మూసాయి, మాట్లాడవాక ఎక్కువ. దేవుడికి వరం ఇస్తే, దేవుడికి దర్శనం ఇస్తే, దేవుడికి అద్భుతాలు చేసే కృపిస్తే నోరు మూసుకొని అనుకువగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాడుకోవాలి. అవి ఎవడ మీద చల్లలేకపోతున్నావు నువ్వు. జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకోండి. నీ సొంత వారైనా సరే చమత్కారంగా, ఎగస్టాలుగా మాట్లాడకూడదు, జాగ్రత్తగా మాట్లాడాలి. యేసు ప్రభువు అంటున్నాడు, గుర్తుపెట్టుకుని మాట చెరగని అక్షరాలతో గుండెల మీద రాసేసుకోండి. దానికి తగిన పనిష్మెంట్ ఉంటుందా? ఉండదా? ఉంటుంది. మీరు మిరియాముకి తెల్ల కుష్టొచ్చేయలేదా? వినేసి వదిలేస్తాడు అనుకున్నావా? దానికి పనిష్మెంట్ ఉంటుంది. ఒకసారి మత్తయి సువార్త తీయండి, మీ మబ్బులు వదిలిపోతే. ఇప్పుడు 12:37 చదవండి. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. ఏడ తెచ్చావు నువ్వు? 12:36 అయినా సైతాన్కే బేట. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి. ప్రతి మాట పట్టుకో, క్యాచ్ దిస్ పాయింట్. నా వైపు చూడు, ప్రతి మాటకు నువ్వు లెక్కప్ప చెప్పాలి. విమర్శ దినమందు ప్రతి మాట అడుగుతాడట. ప్రతి మాట
ఆ దినమని పిలుస్తాడట. అందుకేనంట విస్తారమైన మాటలు ఏముంటుందట. అందుకు నోరు మూసుకొని తక్కువ మాట్లాడటం నేర్చుకోండి. ఓ లడా 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 వాగేస్తూ ఉంటారు. ఇది ఎంత మాటకా ఇదిరా బాబు అనుకుంటారు. అలాంటి పేరు ఎవరికైనా ఉందా మన చర్చిలో? ఈ నోరు నొప్పుంటుంది ఏంట్రా, ఇది నోరు నొప్పుంటుందా అన్నట్టు సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? నువ్వు చాలా డేంజర్లో ఉన్నావు తమ్ముడు, అక్క, చెల్లి, తమ్ముడు, నాన్న, అయిపోయింది నీ సీనిక. మడతెట్టేస్తాడు సాపన మడతేసినట్టు. లడాలడ వాగుడే. మరి రూపాయి ఖర్చు లేదు కదా, 10 రూపాయలు పైస కూడా ఖర్చు లేదు కదా దానికి. వాగుతూనే ఉంటాను, నీ ఇష్టం వాగు. వినుటకు వేగురు పడాలి, వినటానికి వేగురు పడాలి, మాట్లాడడానికి నిదానించాలి. ఎట్టబడుతుంటే మాట్లాడటం కుదరదు. వినటానికి ఎక్కువ వేగురు పడాలి, వినటానికి ఎక్కువ మనసును చూపించాలి, వినటానికి ఎక్కువగా తాపత్రయపడాలి, మాట్లాడడానికి తక్కువగా మాట్లాడటం నేర్చుకోవాలి. విస్తారమైన మాటలు ఖచ్చితంగా దోషం ఉంటుంది. పొద్దు నుంచి సాయంత్రం దాకా మాట్లాడే వాళ్ళ మాటలు ఖచ్చితంగా పాపం ఉంటుంది. తక్కువ మాట్లాడు, సైలెంట్గా ఉండు, ఎక్కువ విను. 100 మాటలుంటే 10 మాటలే మాట్లాడాలి. ఒక్కొక్కటి 10 మాటలుంటే 100 మాట్లాడతాడు, ఆడికి మూడిపోతాయి. 100 మాటలుంటే 10 మాటలే మాట్లాడాలి. అసలు ఏం మాట వినపోతే గొడవే ఉండదు, కానీ నోరు తెరవాల్సిన అవసరమే ఉండదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక యజమానుడు హలో దేశాంతరం వెళ్తా ఒక్కొక్కడికి ఒక్కొక్క మీనా ఇచ్చాడు. ఒక్కొక్కడికి ఒక్కొక్క మీనా ఇచ్చాడు. మీనా ఉంటే అమ్మాయి కాదు, మీనా అంటే రూపాయి అందామా. ఒక్కొక్కడికి ఒక రూపాయి ఇచ్చాడు. 10 మంది ఉంటే 10 మందికి 10 రూపాయలు ఇచ్చాడు. ఒక్కొక్కడికి 1 రూపాయి, ఒక్కొక్క మీనా. ఆయన వెళ్ళిపోయాడు. మొదటివాడు ఆ ఒక్క మీనాతో 10 మీనాలు చేశాడు, సంపాదించాడు బాగానే. రెండోవాడు ఆ ఒక్క మీనాతో 5 మీనాలు చేశాడు, ఆడు కూడా కొంచెం పర్లేదు సంపాదించాడు. మూడోవాడు కొంచెం మరి తమాషగా మాట్లాడాడో, వాడు మరి ఏంటి మరి అగస్టాలుగా మాట్లాడాడో, ఆడికి తెలిసి మాట్లాడాడో తెలియక మాట్లాడాడో మనకైతే తెలియదు. కానీ ఆడేమో ఆ ఒక్క మీన ఖర్చీపులో కట్టేసి పెట్టాడు. ఆయన మళ్ళీ వచ్చాడు, యజమానుడు వచ్చి, ఏదిరా మీరు ఎంత సంపాదించారంటే, ఫస్ట్ రోడు అయ్యా నువ్వు 1 ఇచ్చావు, 10 సంపాదించాను అంటే, భలా మంచి దాసుడు అని మెచ్చుకున్నాడు. అతనికి ఇవ్వాల్సిన వరాలు అతనికి ఇచ్చాడు. రెండో వాడు వచ్చి, ఇదిగో నాయన విచ్చిన మీనాతో 5 సంపాదించానంటే ఇతను కూడా మెచ్చుకున్నాడు, భలా మంచి దాసుడు అన్నాడు. మూడో వాడి దగ్గర ఏంటిరా అంటే, ఆడ కచ్చీఫలో ఉంది తీసుకో, నువ్వు పెట్టని చోట ఎత్తువాడవు, విత్తని చోట కోయివాడవు, నీ గురించి నాకు తెలుసయ్యా, నువ్వు మామూలుడు కాదు, అంత కఠినత్ముడు నువ్వు అన్నాడు. లూకాసు వార్త 19:22 వాడు మాటలు చూడండి. అందుకతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాట అపాయించదు. హలో 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 ఆ పైన నీకు లేదా బైబిల్లో? హలో మేడం, పైన లేదా నీకు? మరి నన్ను చూస్తే తలెత్తి పైన చదవమనగా చదవాలి. నువ్వు పెట్టని దానిని ఎత్తుకొని వాడువును, నువ్వు పెట్టని దాన్ని ఎత్తుకొని వాడువును, విత్తని దానిని కోయి వాడువునయుండు కఠినుడు గనుక. నువ్వు విత్తిన దాన్ని కోయి, నువ్వు కఠినుడు అన్నాడు. అంతే. నీకు భయపడి దీనిని రుమాలను కట్టి ఉంచితినని చెప్పాను. పనికి మాలిన భయం. మళ్ళీ రుమాల్లో కట్టేగో కచ్చిపులో తీసుకో అని ముఖం మీద విసిరేసాడు. 22లో దేవుడు డబుల్ యాక్షన్ చూడండి. అందుకతడు చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చుదును. మాట్లాడద్దు, నీ నోటి మాటను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. అన్ని కాళ్ళు చేతులు కట్టేసి చీకటి కొట్లు పడేశాడు. ఇప్పుడు మాట్లాడుకో, చీకట్లు ఎంతైనా పండ్లు కొరుకుతో మాట్లాడుకో. చీకటి కొట్లు ఏముంటుందంటే పండ్లు కొరుకుటయు ఏడుపుయు ఉంటుందట, ఏమీ ఉండదు. అక్కడ బాగా మాట్లాడేసుకో, ఇష్టం వచ్చినట్టుగా అద్దు వదుపు ఉండదు ఇక నోటికి, నీకు బాగా మాట్లాడేసుకో. అందుకే నోరు మూసుకొని నీ ప్రతి మాటకి దేవుడు న్యాయం చేస్తాడు, చేయడా ఖచ్చితంగా. నువ్వు ఏం మాట్లాడతావో నీ మాట చొప్పున కూడా దేవుడు కొన్ని కార్యాలు జరిగిస్తాడు. అది నోరు మూసుకొని మంచి మాటలు మాట్లాడడానికి ప్రిపేర్ అయిపో. కోపం వచ్చేసిందనో, టెన్షన్ వచ్చేసిందనో, బీపీ పెరిగిపోయిందనో, షుగర్ ఎక్కువైపోయిందనో తట్టుకోలేక గబుక్కున ఒక మాట అన్నావంటే, నీ మాట చొప్పునే జరుగునుగా అన్నాడంటే నీ బతుకు క్లోజు అయిపోద్ది, నీ బతుకిక. అందుకే నీ ప్రతి నోటుతో మంచి మాట్లాడడానికి, శుభం పలకటానికి, ప్రవచించటానికి నీ నోరు ఆ వైపుగా వెళ్ళునుగాక.
ఎప్పుడు నీ నోరు శాపం మాటలు మాట్లాడొద్దు, ఎప్పుడు నీ నోరు పాపం మాటలు మాట్లాడొద్దు. ఎందుకంటే నీ నోటి మాటలను బట్టి తీర్పు తీరుస్తాడు. ఖచ్చితంగా అక్కడ వాడికి తీర్పు తీర్చాడు దేవుడు. నువ్వు పెట్టని చోట నువ్వు తీసుకుంటావు, ఎత్తుకుంటావు, ఎత్తని చోట కోస్తావు, నువ్వు కట్టినడివి, అందుకే భయపడిపోయి కచ్చిపులో కట్టేశానని ఆయనకి ఇచ్చాడు. ఆడికుంది సామి రంగం మామూలుగా లేదు. ఒక్కొక్కరిని పిలిచాడు, కాళ్ళు చేతులు కట్టేది, దాంట్లో పడేంటి ఆ చీకటి గుట్లు అన్నాడు. నేను నీకు అలా కనపడుతున్నానరా ఏంటి? పెట్టని చోట ఎత్తుతానా నేను? విత్తని చోట కొయ్యమంటానా? సరేరా నీ మాటకే వచ్చా కానీ అని ఆడి మాటే నెరవేర్చాడు. యేసు ప్రభు మంచోడా కాదా? ఇది కూడా డల్గా చెప్తే మరి న్యాయం చేస్తాడా చేయడా? నువ్వు పద్దాకలు నాకు అన్యాయమే చేస్తున్నావు అందావు కామా, పద్దాకలు అన్యాయమే చేస్తున్నాడంట. నీ మాటకే వచ్చాడు నేను. నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు నాదంటే ఇంకో సుప్నద్ది నిజంగానే పట్టించుకోకుండా వదిలేశాడట. నీ మాటకి వచ్చాడు ఆయన. నువ్వు నన్ను చూడట్లా, నువ్వు నన్ను పలకరించట్లేదు అందంట ఇంకోటి అన్నాడట. నిజంగానే చూడకుండా పలకరించకుండా మానేశాడట. నీ మాటకే వస్తాడు. నువ్వు నోరు మూసుకుని నువ్వు చూసే దేవుడు భయ్యా, కాచి కాపాడే దేవుడు భయ్యా, బలపరిచే దేవుడు భయ్యా, నా మొర వింటున్నావయ్యా, నాతో మాట్లాడుతున్నావయ్యా, నన్ను బలపరుస్తున్నావయ్యా, నువ్వు చేయగలవయ్యా, నువ్వు సాధించగలవయ్యా, నువ్వు చేసి పెట్టగలవయ్యా, నడిపించగలవయ్యా, అగాధ సముద్రాల్లో జలాల్లో ప్రభ పడి వెళ్ళినా నావి నన్నేమి చేయలేవు నేను. నువ్వు అలా మాట్లాడితే ఎప్పుడో బతుకులు బాగుపడిపోయాయి. అన్యాయం చేశాడు బాబయ్యా, అన్యాయమే చేస్తాడు. నువ్వు అన్యాయం చేయవయ్యా అంటే అన్యాయం చేయుడు ఆయన. ఆయన ఏమన్నాడు? నువ్వు ఎత్తని చోటకు వస్తావు, నువ్వు పెట్టంది ఎత్తమంటావు, నువ్వు కఠినుడు అన్నాడు. అట్టాగే జరుగుగాక అన్నాడు యేసుప్రభు. జరిగింది. యేసుప్రభుని తక్కువ అంచనా ఇవ్వకండి మీరు, మామూలుగా ఉండదు. నువ్వేది మాట్లాడతావు యేసుప్రభు గురించి ఆయన అదే చేస్తాడు నీకు. ఆయన గురించి శక్తివంతమైన మాటలు మాట్లాడేవనుకో, ఆయన సమర్థుడు, సర్వసమర్థుడు, నడిపించగలడు, తోసేయగలడు, ముందుకు అసలు పెట్టేయగలడు, అసలు ఆయన గెలిపించగలడు, మామూలుడు కదా నా దేవుడు అన్నావు అనుకో, అలానే నీ జీవితాలు ఆయన పనిచేస్తాడు. ఆయనని నిరాయుధుగా మార్చేసి దేవుని ఏం చేత కాదు, అసలు వింటున్నాడు వింటలేదని నన్ను పట్టించుకున్నాడు పట్టించుకోవట్లేదు అంటే సోది మాటలు మాట్లాడేవనుకో, నీ బతుకి అన్నటికీ అట్టగా తగలడిపోతాయి. గట్టిగా మాట్లాడు, రోషంగా మాట్లాడు, దేవుని గురించి గొప్ప మాటలు మాట్లాడు, శక్తివంతమైన మాటలు మాట్లాడు, ఆయన ఘనపరిచే మాటలు మాట్లాడు, మహిమపరిచే మాటలు మాట్లాడు. అప్పుడు దేవుడు బలమైన కార్యాలు మన జీవితంలో చేస్తాడు. ఈరోజు నా గోల్ ఏంటంటే ఆయన ఇంకా వింటనే ఉన్నాడు. జాగ్రత్త. యెహోవా ఆ మాట వినెను. మోషే వాళ్ళిద్దరు ఏమన్నారో ఆ మాట యెహోవా ప్రార్థనలే వినడు, నీ పశ్చాత్తాపమే వినడు, నీ కన్నీరే వినడు, ఇవి కూడా వింటాడు. వాటితో పాటు ఇవి కూడా కలిపాము ఈ రోజున, అన్నీ వింటాడు అనండి ఒకసారి మాట. ఆదికాండం 18:12 చూడండి. ఇక్కడ భలే గమ్మత్తు ఉంటుంది. ఇక్కడ నువ్వు అన్నమాట నాకు ఈరోజు అంత ఈ వాక్యం. ఆదికాండం 18:12. శారా, నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. తర్వాత చదవే, నీకు సెంటెన్స్ పింటెన్స్ ఉండదా? అంతటి యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయంగా ప్రసవించేదనా అని శారా నవ్వనేలా? ఎందుకు నవ్వుతుందే ముసల్మా? అవ్వా ఇది కూడా ఇనేసాడా? ఇనేసాడు. అయిపోద్ది కీల్కతం దుఃఖద్ బంద్. ఆమె ఎక్కడో కొంపలో నవ్వుకుంది. యేసుప్రభు బయట ఉన్నాడు, అబ్రహం బయట ఉన్నాడు, కొంపలో ఉంది, నవ్వుకుందంట. ఆయనేమో ప్రవచనం ఇచ్చేసాడు. అబ్రామా, వచ్చే ఏటకి ఈ రోజు కల్లా నీ భార్య ఒడిలో ఒక కొడుకు ఉంటాడు అన్నాడు. అదేమో తలుపు సాటి నుంచి ఇనేసింది లోపల. ఇనేసి నాకు 100 సంవత్సరాలు నా కొడుకు పుడతాడట, ఆయన చెప్పటం, నా భర్త ఏమో పొగ్గిపోవటం అని నవ్వుకుందట. అబ్రాహంతో అన్నాడు బయట, ఏంటా ముసలిది ఏంటి నవ్వుకుంటుంది ఏంట్రా మీ ఆవిడి? నీ మనసులోది కూడా దేవుడు వింటాడా? విండా. అందుకే మనసు కూడా శుభ్రం చేసుకుపోట. ఎగస్టాలు చేయబాకు. మరి అది ఎగస్టాలు అన్నీ పక్కన పెట్టు. ఏంటి అయ్యగారు ముందు షోయింగ్లు చేసేసి మనసులో ఏదేది అనుకుంటే కొందరు తిప్పేస్తాడు వెనక్కి, మళ్ళీ అయిపోతుంది నీకు. అమ్మో ఎంత ప్రవచనం అండి అనేసి ప్రవచనం అనాక వింటాడు. మరి అది కొంతమంది అంటే మరి ప్రభు మరి ఏంటనుకున్నా? నీ భార్య నవ్వుతుంది అబ్రహ్మా, ముసలమ్మ లోపల కూర్చొని నవ్వుతుంది, నేను విన్నాను అన్నాడు. అయ్యో బాబా దానికి తెలియదులే అని బతికినాడుకున్నాడు అబ్రహం.
సరేలే, అయినప్పటికి కూడా వచ్చే ఏటకి ఈ రోజు కల్లా కుమారుడు ఉంటాడు అన్నాడు. ఎంత గమ్ముతో చూడండి, ఇంట్లో కొంపలో పడిపోయి నవ్వుకున్న నవ్వు కూడా విన్నాడంటే అంటే చమత్కారంగా నవ్విందా. మోసలో నాకు పిల్లలు పుట్టడం ఏంటి, ఆయన చెప్పడం, నా భర్త పొంగిపోవటం, ఇదేడ విడ్డూరమ బాబాయ్య అనుకుంది లోపల. బాబాయ్య చేశాడు, బతికిలాడుకున్నాడు పాపం అబ్రహాము. దానికి ఏం తెలియదు లేదు, తెంగర పుచ్చింది, అందుకే కొంపలో పడేసి నీ దగ్గరికి వచ్చాను నేను, దానికి మాట్లాడడం రాదు, నీ మాటే జరుగును కాకన్నాడు. స్తోత్రం చెప్పండి. నమ్మాలి. బయట షోయింగ్లు చేసేసి లోపల ఏదేదో అనుకుంటే యేసుప్రభు అది కూడా అంటున్నాడు, యెహోవా ఎక్కిరించబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఏంటో పెద్ద బిల్డప్లు ఇచ్చేస్తా ఉంటావు నువ్వు. ఆయన ఎక్కిరించబడి మోసపోయేది నువ్వే. మనసులో నీకు ఇష్టం వచ్చినట్లుగా అనేసుకొని బయటకేమో పొంగిపోయి యాక్షన్లు చేసేసి ఓవర్ యాక్షన్లు చేసేసి మనసులో నమ్మకుండా జరిగినప్పుడు అమ్మో ఇట్టట్టు జరిగిద్దట అని లోపల అనేసుకొని ఎవరికొకరు చెప్పేసుకుంటే దేవుడు వినడానుకుంటున్నావా? ఆయన సమస్తం రికార్డ్ చేస్తున్నాడు. ఆయన ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ చేయలేదు. ఆయన దగ్గర అసలు రెడ్ బటనే లేదు, గ్రీనే ఉంది. ఫోన్ ఆన్లోనే ఉంది. నువ్వు ఏది వాగినా వినపడిపోతుంది, నువ్వు మనసులో వాగినా వినపడిపోతుంది. ఆమె ఎక్కడో లోపల తలుపులు వేసుకొని తలుపు సాటు వింటంటే ఆ నవ్వు కూడా యేసుప్రభు ఇక్కడ చెప్పాడంటే అబ్రహాముకి. మరి చూసుకోనప్పు నీ పనిలో ఉంటే యేసుప్రభు ఎండా 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 నువ్వు పనిలో ఉంటే ఎండా, స్కూల్కి వెళ్తే ఎండా, ఏరా స్కూల్కి వెళ్తే ఎండా వింటాడు కదా. నువ్వు ఆలోచించక్కర్లా, ఖచ్చితంగా వింటాడని చెప్పి. నికోలేస్ ఆలోచించి చెబుతున్నాడు, వింటాడు నానా. ఏరా జోయల్గా వింటాడా? ఏంటి తినేది? ఏమింటాడు నానా? ఏమింటాడు బంగారం? రేవెట్టేస్తాను అయిపోగాలని ప్రార్థన. ఇప్పుడు నీకు ముందు కూర్చున్నావు, అయిపోతావు నా చేతిలో. వింటాడేంటో చెప్పండి. నువ్వు ఇక్కడ అనవమ్మా, నువ్వు ఇక్కడ అనవు. ఒకవేళ నా దగ్గర పొంగిపోయి మాట్లాడేసిన నీ మనసులో ఇక్కడ ఏదో ఒకటి అనుకుంటా, ఆయన విండా? ఈ బుర్ర తక్కువడేమో ఆయన వింటాడు. ఖచ్చితంగా నీ ప్రతి మాట రికార్డ్ అయిపోతుంది, చూసుకో. నవ్వింది కూడా విన్నాడంటే మరి నీ బాపత ఎట్టుంటుందో చూసుకో. చెవిని నిర్మించిన వాడు వినకుండునా అని ఉంటుంది వాక్యం. చెవిని చేసిన దేవుడు వినకుండా, ఆయన వినకుండా ఉంటాడా? సమస్తం నీ మనసులో ఎట్లాగ అనుకుంటున్నావో సమస్తాన్ని ఆయన రికార్డ్ చేస్తున్నాడు. ఎంత భయంతో ఉండాలో తెలిసి ఈరోజు మనం ఆయన సమస్తాన్ని వింటున్నాడని ఎంత భయంతో భక్తిగా మనం ముందుకెళ్ళాలో తెలుసా ప్రియ దేవజనమా? ఎట్లా పడితే అట్లా మనం జీవించకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీవు మాట్లాడిన మాటలే కాదు, మీ సొనుగుళ్ళే కాదు, నువ్వు లోపల నవ్వుకున్నది కూడా దేవుడు అట్టా జరిగిద్దంట ఇట్టా జరిగిద్దంట అని మనసులో నీకు ఒక ఇది వచ్చేసింది అనుకో, దాన్ని కూడా పసిగట్టే దేవుడు ఆయన, మామూలుడు కాదు. యేసుప్రభుని ఆటాడేసుకుంటాను అనుకుంటున్నావు నువ్వు, నిన్ను ఆటాడుకుంటాడు. తర్వాత నీ ప్రతిది రికార్డు, ఆన్ ది రికార్డు ఉంది పరలోకంలో. వినిపించమంటావా? పరువులు పోతాయి. అందుకే నోటికి చాలా తక్కువ పనప్ప చెప్పండి, మనసుకి తక్కువ పనప్ప చెప్పండి. ఏది పడితే అది లోపల అనుకోవద్దు, ఏది పడితే అది నోటితో మాట్లాడొద్దు. చాలా జాగ్రత్తగా ఉండండి. మలాకి 3:16 తీయండి ఒకసారి. మలాకి 3:16. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇద్దరు మాట్లాడుకుంటున్నారంట. ఏనండి, బుర్రకథలకు బాగుందని అంటున్నారేమో. ఇద్దరు విశ్వాసులే అనండి ఒకసారి. ఇద్దరు జేహెచ్ఎస్ మినిస్ట్రీస్ విశ్వాసులే. ఇద్దరు మాట్లాడుకుంటున్నారండి. మాట్లాడుకుంటే యేసు ప్రభు మరది ఒకళ్ళు లోకస్తులు ఒకళ్ళు చర్చోళ్ళు కాదు, ఇద్దరు నమ్మకస్తులే, ఇద్దరు పరిశుద్ధులే, ఇద్దరు విశ్వాసులు, ఇద్దరు చర్చకు వచ్చేవాళ్ళు, ఇద్దరు బోధినేవాళ్ళే. ఇద్దరు మాట్లాడుకుంటున్నారండి. ఏం మాట్లాడుకుంటారు? మరి ఆయన వినపోతే మరి నువ్వు మన సీక్రెట్లు ఆయన ఎందుకు విన్నాడు అంటాడు. మరి నాకులాగా మాట్లాడారు, తలకాయ నొప్పి తినేసి నేను ఫోన్ కట్ చేయకుండా. ఆయన దగ్గర కట్ చేసే ఆప్షన్ కూడా లేదు, మన దగ్గర లేదు, ఆయన దగ్గర లేదు ఆప్షను. ఎంత జాగ్రత్తగా ఉండాలి తెలుసా? ఇద్దరు విశ్వాసాలు కూర్చొని మాట్లాడుకుంటే ఖచ్చితంగా అక్కడ దేవుని చూపు ఉంటుందంట. వింటాడట. నువ్వేం మాట్లాడుతున్నావా? అక్క, తమ్ముడు, అన్న, బ్రదర్ అనేదో మాట్లాడేసేసుకుంటూ ఉంటారు.
ఖచ్చితంగా యెహోవా వారికి చెవియొగ్గి వింటున్నాడు. న్యూ ట్రెండ్ చెప్పనా? ఇప్పుడు ట్రెండ్ చెప్పనా? ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్, మెసేజ్లు అన్నీ చూస్తారా చూడరా? మరి న్యూ వర్షన్ ఇది. అన్నీ నా ఫోన్కి లాక్ ఉంది కదా, ఎట్టా చూస్తాడు పిచ్చదానా, పిచ్చ మొక్క మామూలుగా లేదు. అయిపోయింది మరి, అయిపోయింది. ఎంత సంతోషం వచ్చేస్తుంది ఒక్కొక్కడికి. అయిపోయింది మరి చాటింగులు కావచ్చు, మరి ఫేస్బుక్లు ఉన్నాయి, ఇన్స్టాలు ఉన్నాయి, మరి అన్నీ ఉన్నాయి. ఇదంతా న్యూ ట్రెండ్ కదండి. మరి అన్నీ వింటాడండి, చూస్తాడండి. నువ్వు 1,00,00,000,000,000 లాక్కులు పెట్టుగాక, ఆయన కళ్ళకి లాక్ వేయగలిగినవాడు ఎవడున్నాడండి చెప్పండి? యేసు ప్రభు కళ్ళకి ఎవడన్నా లాక్ వేయగలడా? ఎవడున్నాడండి? జాగ్రత్త. ఇద్దరు మనుషులు కూడి మాట్లాడుకున్నప్పుడు, యెహోవా భక్తులే, విశ్వాసులే, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిద్దరు కూడి మాట్లాడుకుంటుంటే దేవుడు అక్కడ వారికి చెవియొగ్గి వింటున్నాడు. వీళ్ళు ఏం మాట్లాడతారు? వీళ్ళు నా మాటలే మాట్లాడతారా? లేదంటే సిగ్గుమాలిన మాటలు మాట్లాడుకుంటారా? ఇలా దగ్గర విషయాలు మాట్లాడుకుంటారా? పోకిరి మాటలు మాట్లాడుకుంటారని దేవుడు చెవియొగ్గి వింటున్నాడట. వీళ్ళ బైబిల్ మాటలే వస్తాయా? ఇద్దరు మళ్ళీ ఈ బిడ్డలే, ఇద్దరు నా బిడ్డలే, ఇద్దరు చర్చికొచ్చేవాళ్ళే, వీళ్ళు కూడితే ఎలాంటి మాటలు వస్తాయి? వీళ్ళు ఏం మాటలు మాట్లాడతారు? అవన్నీ వింటాడట. ఇద్దరు కూడి, మీరు ఇప్పుడే కాదు ఎప్పుడైనా మీ మనసులో దాచుకుని మాట, ఎక్కడైనా ఎప్పుడైనా చర్చి మెంబర్స్ ఇద్దరు కూడి మాట్లాడుకుంటే మీకు ఈ వాక్యం గుర్తుకు రావాలి. మలాకి ఖచ్చితంగా డాడీ వింటాడు, డాడీ వింటాడు, డాడీ వింటాడు. నీ మూడిపోద్ది, నీకు డాడీ వింటాడు, మూడిపోద్ది నీకు. చర్చిలోనేమో అంతా బాయిగారు చూస్తున్నాడు, బాగా మాట్లాడుకొని ఆ ఇద్దరు చర్చి అయిపోయినాక ఇద్దరు మాటలు మారిపోతే డాడీ విండనుకుంటున్నావా? వింటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యెహోవా ఆ మాట వినెను. మోషే పట్ల ఇద్దరు అక్క అన్నలు ఇద్దరు గొనిగారు మోషే మీద. ఏమైపోయింది? తెల్ల కుష్టి వచ్చేసింది. తర్వాత నువ్వు మాట్లాడే ప్రతి మాటకి దేవుడికి లెక్కప్ప చెప్పాలి. నువ్వేది మాట్లాడతావో నీ మాటకే వచ్చి దేవుడు జరిగిస్తాడు. అందుకే నువ్వు మంచి మాట్లాడు. నీ దేవుడు ఎలాంటోడు అనంగానే నీ నోట్లో నుంచి రావాల్సింది ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఏం దేవుడులేండి, అట్టగే ఉంటుంది జీవితం. నీ దేవుడు ఎలాంటోడమ్మంటే, ఇదిగో నేను ఇన్ని బాధల్లో ఉన్నాను కదా, రేపు నా దేవుడు బయటే గలిగిన వాడు అని చెప్పగలగాలి. అప్పుడు బాగుంటుంది నీ జీవితం. మరి ప్రార్థనకి వెళ్తున్నావు, ఏంటి బాధలేంటి, కష్టాలు ఏంటంటే, మరి అవునండి, మరి దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అక్క, తమ్ముడు అనియా. దేవుడు ఏంటో నన్ను జాయిగా విడిచిపెట్టేసినట్టున్నాడు. అలాగే జరుగుద్ది. నువ్వు పెట్టని చోట ఎత్తుకుంటావు, విత్తని చోట కోస్తావు రే సైతానుగా అని వాడిని కాళ్ళు చేతులు కట్టేసి పడేశాడు. నీ మాటకే వచ్చానురా, అవును నువ్వు నన్ను ఎలా అనుకుంటున్నావు, నేను అలాంటి వాడిని అని చెప్పి దేవుడు అలాంటి కార్యం చేశాడు. మంచోళ్ళు కూడా చెడ్డోళ్ళు చేసేసేది మాటలే. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసుప్రభు ఎంత మంచోడు, ఎంత ఘనమైనోడండి. అలాంటి యేసుప్రభుని వాడు చూడండి ఎట్లా మాట్లాడాడు. అదే జరిగింది. అందుకే నేను చెప్తున్నాను, అబ్రహాము విషయంలో తన భార్య ముసలప్రాయం అయిపోయి ఇంట్లో తలుపులు వేసుకొని కూర్చుంటే ఈ మాట వినేసింది. తలుపు చాటు నుంచి వచ్చే ఏడాదికి ఈ రోజుకే కొడుకుంటాడంటే, మేము ముసలోళ్ళం, నాకు 99 వచ్చేసినాయి, ఇదేం బాబుతరా బాబా, పిల్లల పుట్టడం వింటాను, నవ్వుకుందంట. నీ భార్య ఎందుకు నవ్వుతుంది అబ్రామా, నేను విన్నాను అని చెప్పు ముసలమ్మకి అన్నాడు. అమ్మో వద్దు బాబాయ్ దానికి మాట్లాడరు, తింగిరి మొహంది. బయటకు మాట్లాడిందా లోపలేరా? ఓకేనయ్యా, నేను చెప్పుకుంటాను ఇంట్లోకి వెళ్ళినాక. అక్కడ అయిపోయింది సీన్. ఆలోచించేద్దాం ఒకసారి. ఇద్దరు యెహోవా భక్తులు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇద్దరు కూడి మాట్లాడుకుంటే ఎటువంటి మాటలు వస్తాయి? యెహోవా వింటున్నాడు, అంది రికార్డ్ అయిపోతుంది. ఆయన ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ అవ్వదని ఒక్క మాట మీరు జ్ఞాపకం పెట్టుకుంటే మొత్తం సెట్ అయిపోతాం మనం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన నీ మొర వింటాడన్నమాట ఎంత నిజమో, నీ కన్నీరు తుడుస్తాడన్నమాట ఎంత నిజమో, నీ బాధలు, నీ నిట్టూర్పు, నీ గోల, నీ గోస సమస్తాన్ని విని పట్టించుకుంటాడన్నమాట ఎంత నిజమో. ఇంకా నువ్వేం మాట్లాడతావో నన్ను ఎదురు చూస్తున్నది కూడా అంతే నిజం.
నువ్వు ప్రార్థన గదిలోకి వెళ్ళి మోకాలేసి 2 చేతులు పైకెత్తి నువ్వు మాట్లాడుతున్నప్పుడల్లా వింటనే ఉంటాడు ఆయన. ప్రార్థన ముగించి వెళ్ళిపోతున్నావని దేవుడు కూడా ముగించి ఆయన చెవి ఇంకొక దగ్గర పెట్టడు. ఈమె ప్రార్థన అయిపోయింది, ఇప్పుడేం మాట్లాడుతుందో అని కూడా వినే దేవుడు ఆయన. ప్రార్థన ముందు, ప్రార్థనలో, ప్రార్థన తర్వాత నీ నోటి మాటలు సన్నవి చేయబడాల, నీ నోటి మాటల మధ్యన చేయబడాల, నీ నోటి మాటలు పరిశుద్ధంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. నీ హృదయంలో ఏమనుకున్నా దేవుడు చూస్తున్నాడు. నీ నోటితో ఏది మాట్లాడినా దేవుడు వింటున్నాడు. నీ హృదయంలో ఏం మాట్లాడుకున్నా దేవుడు వింటున్నాడు. నీ ఫోన్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాలో ఏ మెసేజ్లు చేస్తున్నా, ఏది రికార్డ్ ఆన్ ది రికార్డ్ అవతల వ్యక్తికి నువ్వు పంపిస్తున్నా దేవుడు వింటున్నాడు, చూస్తున్నాడు. కబడ్దార్, జాగ్రత్త పడండి. మోకరించండి, ప్రార్థన చేద్దాం.